బంగ్లాదేశ్లో తప్పకుండా అక్కడ జరుగుతుంది తప్పు. ప్రధానంగా మైనార్టీలు అన్నప్పుడు అక్కడ ఇస్లామిక్ రాజ్యంగా ఉన్నప్పుడు ముస్లిం, క్రైస్తవులు, హిందువులు చాలా ఎక్కువగా ఉన్నారు. బంగ్లాదేశ్ పేరే బంగ్లాదేశ్, అది బెంగాల్ సగభాగం. అప్పుడు మత ప్రాతిపదిక మీద దేశాలు నిలబడవు అని చెప్పడానికి బంగ్లాదేశ్ ఒక ఉదాహరణ. మత ప్రాతిపదిక మీద పాకిస్తాన్, ఇండియా చీల్చినప్పటికీ మళ్ళీ ముస్లిం అని ఏర్పడిన పాకిస్తాన్ కూడా రెండుగా విడిపోయింది. అయినా మొన్నటి వరకు ఏదో లౌకిక తత్వం అది ఇది అనేవాళ్ళు. షేక్ హసీనా మొన్న ఓడిపోవటం, షేక్ హసీనా ఏమో మోదీకి చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సో ఇది జరిగిన తర్వాత ఆమె ఓడిపోయాక అక్కడ చాలా అశాంతి నడుస్తుంది. అసలు ఆమె ఒక అశాంతి ప్రజా ప్రతిఘటన వల్లే ఓడిపోయారు, ఆమె ఏకపక్ష ధోరణి వల్ల. ఆ ఓడిపోయాక ఇప్పుడు ఛాందస్ శక్తులు ఎక్కువగా వచ్చాయి. దానికి తోడు హసీనా పూర్తిగా మోదీతో, భారతదేశంలో ఉన్న సంఘ పరివార వీళ్ళతో ముడిపడ్డారు కాబట్టి ఇక్కడ వీళ్ళది సనాతన ధర్మం, అక్కడ ఇస్లామిక ధర్మం, వీళ్ళ మధ్య యుద్ధం అన్నట్టుగా కూడా ఒకటి వచ్చింది. ఒకటి ప్రజాస్వామ్యంలో ఏ దేశంలో అయినా, మొన్న కూడా సుప్రీంకోర్టు చెప్తున్నట్టుగా